అతను చెప్పిన దానికి చప్పట్లు కొట్టారే, ప్రేమంటే మీకు చులకనా? మీకు ప్రేమ గురించి ఏం తెలియకుండానే చప్పట్లు కొట్టారా? ప్రేమ గురించి మీకే తెలుసు. ప్రేమకు కళ్ళుండవని అంటారు, కానీ మీకు తెలుసా అది ప్రేమించడం మొదలు పెట్టేంత వరకే. ఆ తర్వాత 1, 2 కాదు, లెక్కలేనని కళ్ళు పుట్టుకొస్తాయి. ఎక్కడ పనిచేస్తున్నామని అన్నయ్య అడుగుతాడు, ఎంత జీతం అని అమ్మ అడుగుతుంది, రోడ్ల నుంచి సిగరెట్ కాలుస్తున్నామని తండ్రి అడుగుతాడు. ఇలా ఎన్నో రకాలుగా ఆరా తీస్తారు. న్యాయమే కదా సార్, మా సేఫ్టీ కోసం అడగకూడదా? నీకు సేఫ్టీ కావాలంటే మీ అమ్మని నాన్నని బ్యాంక్ లో 5 లక్షలు వేయమను. మమ్మల్ని ఎందుకు సేఫ్టీ అడుగుతావు? తప్పించుకోవాలని చూడకండి. ఎవరు తప్పించుకునేది? ఒక అబ్బాయిని ప్రేమించడానికి ముందు వాడి బయోడేటా తెప్పించుకుని చూడండి. ఇంకా కావాలి అంటే పేపర్లో ఒక టెండర్ నోటీస్ ఇవ్వండి. దాని ద్వారా వాడి ఉద్యోగం, జీతం, సేఫ్టీ ఇవన్నీ ఓకే అయితేనే ఐ లవ్ యూ అని చెప్పండి. మీ ఆడవాళ్ళు నడిచొస్తున్నాడా, సైకిల్లో వస్తున్నాడా, బైక్ లో వస్తున్నాడా, బస్సులో వస్తున్నాడా, కార్లో వస్తున్నాడా, గుడిసెలో ఉంటున్నాడా, బంగ్లాలో ఉంటున్నాడా అని చూసి లవ్ చేయొచ్చు. కానీ మేము అలా కాదు. అమ్మాయి మనసుకు నచ్చిందంటే వేరే దేని గురించి పట్టించుకో. పిక్ పాకెట్ గాళ్ళని, రౌడీల్ని, హంతకుల్ని మంచివాళ్ళగా మార్చేదే నిజమైన ప్రేమంటే. ఒక లక్ష్యం ఉన్నవాడిని నీ లక్ష్యాన్ని వదిలేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అని కండిషన్ పెడితే అది ఎలా ప్రేమ అవుతుందండి? ఒక అమ్మాయి లవ్ చేయొచ్చా అని ఆలోచించచ్చు, తప్పే లేదు. కానీ లవ్ చేసిన వాడిని పెళ్లి చేసుకోవచ్చా అని ఆలోచిస్తేనే తప్పవుతుంది.